ప్రెస్ ఉండదు. అలాగే ప్రెస్కి సంబంధించినటువంటి మనుషులు కూడా ఉండరు. ఇక్కడ జనంకి సమాధానం మనం చెప్పాలి. ఇప్పుడు నేనైనా సరే సమాధానం చెప్పి తీరాల్సిందే. మీరైనా సరే ఇక్కడ ఎందుకు కూర్చున్నాం మనం? మీకోసం కూర్చోలేదు, నా కోసం కూర్చోలేదు. ఎవరో ఆడపిల్లలు, నా ఆడపిల్లలు కాదు, మీ ఆడపిల్లలు కాదు. ఎందుకు ఇవాళ ఆ వార్తని మన పొద్దున్న నుంచి మన జర్నలిస్టులు అక్కడే ఉండి ఏం జరుగుతుందనేది చూపిస్తున్నారు. వీళ్ళందరికీ ఎవరి రెస్పాన్సిబిలిటీ ఉందమ్మా? సామాజిక స్పృహ. అర్థమైందా? అది ఉంది. దాని ప్రకారం ఇప్పుడు ఆవిడ మాట్లాడారు ఝాన్సీ గారు. అమ్మ ఝాన్సీ గారు, నిజంగా చెప్తున్నాను, మీలాంటి వాళ్ళు ఉండడం వల్లనే కొంతలో కొంతైనా వార్తలు బయటకు వస్తున్నాయి, పోరాటం అనేది చేస్తున్నారు. హాస్యాస్పదం అంటే ఏంటంటేనమ్మా, నా చిన్నప్పుడు విద్యార్థి సంఘాలు వచ్చినాయి అని అంటే స్కూళ్ళు మొత్తం రోడ్డు మీద ఉండిపోయాయి, కిటకిటలాడిపోయాయి. విద్యార్థి సంఘాలకు అంత పవర్ ఉండేది. ఇవాళ విద్యార్థి సంఘాల నాయకులు మొన్న దీనికంటే కొంచెం ముందు సంఘటన జరిగిన రోజున ఆ క్లిప్పింగ్స్ అన్నీ నాకు అక్కడ విద్యార్థి సంఘాలు నలుగురు విద్యార్థి సంఘాల నాయకులు వచ్చారు తల్లి. వాళ్ళ వెనక పేరెంట్స్ కానీ అన్యాయం చేయబడినటువంటి పిల్లల తరపున మాట్లాడడానికి వస్తే వాళ్ళు తన్నులు తిన్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, అరెస్టు చేయించుకున్నారు, వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారు, వాళ్ళ బెయిల్ వాళ్ళే ఇప్పించుకొని బయటకు వచ్చారు తప్ప ఎవరి కోసం అయితే పోరాడుతున్నారో వాళ్ళు కనీసం వాళ్ళ వైపు సానుభూతి కూడా చూపించలేదు. కానీ వాళ్ళు పోరాటాలు ఆపట్ల. కానీ వాళ్ళు మాకెందుకు లేని వదిలేయటల్లా వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకమ్మా ఇలా అవుతున్నారు? అలాంటి సంస్కర్తలు, ఇలాంటి పోరాటం చేసేటటువంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా మనం కాస్త కొద్దిగానే మాలాంటి వాళ్ళకి ఒక శ్వాస అనేది ఉంది అనేది నేను నిజంగా ఈ వేదికగా నేను చెప్తున్నాను. ఎస్. అండ్ ఝాన్సీ గారు, మీరు రీసెంట్గా ఇంకొక సంఘటన కూడా ఇలాంటిదే సిమిలర్ గుడ్లవల్లేరు కాలేజ్లో కూడా జరిగింది, మీ నోటీస్లో ఉంది కదా. సో సేమ్ అలాంటి ఇదే ఇక్కడ కూడా రిపీట్ అయింది. మరి ఇక ముందు ఇలాంటివి చూసి ఇదే ఒక ట్రెండ్ లాగా మారి ప్రతి ఒక్క ఇలాంటి పైశాచిక పనులకి అలవాటు పడరని గ్యారంటీ ఏమన్నా ఉందా? దీనిపైన మేనేజ్మెంట్ ఖచ్చితంగా స్పందించాలి. వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు ఇక ముందు పునరావృతం కాకుండా ఉండడానికి? ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. తప్పకుండా ఉందండి. ఇది ట్రెండ్ కాదు, ఆల్రెడీ ట్రెండ్ నడుస్తుందండి. ప్రతి విద్యా సంస్థలో ఏదో ఒక చోట, ప్రతిరోజు ఎక్కడో ఒక చోట అమ్మాయి అనేక రకాలుగా వేధింపబడుతుంది. విద్యా సంస్థల్లోనే ఈ విధంగా ఉంటే ఇంకా ఆడపిల్లలకు రక్షణ ఎక్కడ ఉంటుంది అనేది సమాజము, ఈ ప్రభుత్వం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే ట్రెండ్ అయిపోతే ఇంకేముందండి? ఆడపిల్లల్ని కనాలి అంటేనే రోజు భయపడుతున్నారంటే వాళ్ళకి రక్షణ ఇవ్వనప్పుడే కదా ఇట్లాంటివన్నీ జరిగేది. ఎస్. ఓకే, గుడ్లవల్లేరు కాలేజ్ ఇన్సిడెంట్ అది ఇలాంటిది సేమ్. అంటే ఉన్నాయి అన్నారు, లేవన్నారు, ఉన్నాయన్నారు, లేవన్నారు, 4 రోజులు అయిపోయింది, కథం. ఎవరు మళ్ళీ దాని గురించి ఎవరు మాట్లాడరు. అంటే నోర్లు లేస్తే వాటిని అడగదొక్కుతారు. ఇప్పుడే చూసాంగా మనం. ఒక రెస్పాన్సిబుల్ పర్సనాలిటీ ఆవిడ వాస్తవం చెప్పాల్సింది. ఇక్కడ మనమేం వేరే విషయాలు ఏం మాట్లాడలేదు, లేకపోతే ఆవిడని ఇబ్బంది పెట్టేది మనం అసలు మాట్లాడలేదు. ఇలాంటి వ్యవస్థ ఉన్నప్పుడు ఇంకా న్యాయం ఏం జరుగుతుందమ్మా? న్యాయం ఏం జరుగుతుంది? ఆన్లైను, ఆఫ్లైను, లైవ్, ఆఫ్ లైవ్ ఇవన్నీ రూల్స్ మాట్లాడుతున్నప్పుడు అరే మీరు బాధ్యత, యు ఆర్ 24, మాకు కమిషన్ అండి, మాకు ఒక ఇది ఉందండి అని మాట్లాడుతున్నారు. యు ఆర్ 24/7 ఫర్ ద పబ్లిక్. మీరు ఒక బాధ్యతలో ఉన్నప్పుడు మీకు కొన్ని రూల్స్ ఎలా మీరు ఫ్రేమ్ చేసుకొని ఉన్నారో పబ్లిక్కి ఆ రూల్స్ కనుక బ్రేక్ అయినప్పుడు సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం మీకు ఉందా లేదా? 24/7 యు ఆర్ ద పబ్లిక్ పర్సన్స్. మీరు ప్రజాప్రతినిధులు, మీరు ఉన్నారా లేదా? మీరు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటే సరేనండి నేను మళ్ళీ తర్వాతే చెప్తానని మీరు చెప్పాల్సింది. మేము పెట్టేసి ఉంటుండేవాళ్ళం, మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదే, మీరు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారండి అని మామూలు ప్రశ్న అడిగితేనే మనం ఇవాళ ఇంత సమాధానం విన్నాం. ఒక్కటే చెప్తున్నాం, ఇలాంటి డక్కాముక్కీలన్నీ తిని రాజ్యాల మీద కొట్లాడొచ్చి ఇక్కడ కూర్చున్నాం. మీడియా ఎవరికి భయపడదు, భయపడే ప్రసక్తే లేదు. కాకపోతే ఏంటంటే సంయమనం పాటించాల్సినటువంటి అవసరము అందరికీ ఉంది, ఎవరికైనా సరే ఉంది. ఇప్పుడు వేదిక మీద నా భాష ఎలా ఉంటుందమ్మా? మామూలుగా ఉన్నప్పుడు చాలా ఫెరోషియస్ ఉంటుంది. కానీ ఒక ప్రజాప్రతినిధితో నేను మాట్లాడుతున్నాను, ఆవిడ ఒక పొజిషన్లో ఉన్నారు, నేను చాలా గౌరవంగా మాట్లాడా. సరే అమ్మ మీ టైం ఎప్పుడుందో మీరు చెప్పండి, అప్పుడే మాట్లాడతాను అన్నా కూడా సరే రేపు మార్నింగ్ మాట్లాడతానండి, తర్వాత ఇంకోటి మీరు లైవ్లోకి ఎలా పిలుస్తారు? ఎక్కడికైనా పిలుస్తామండి, పిలుస్తాం. సంఘటన జరిగింది కాబట్టి పిలుస్తాం, మీరు చెప్పండి. అమ్మ నేను దర్శనంలో ఉన్నానో లేకపోతే వేరే పనిలో ఉన్నానో మళ్ళీ మాట్లాడతానని చెప్పడంలో తప్పే లేదు. మేము ప్రజల తరపున ప్రశ్నించాం, మా కోసం ప్రశ్నించాల. ఈవిడ ఒకసారి ఏంటి
ఆ హాస్టల్స్ మీద రైట్ జరిగినప్పుడు చాలా మంది అడిగారు నన్ను, మేడం ఈ ఇష్యూ మీద మీరు మాట్లాడండి అంటే నేను ఒకటే మాట చెప్పా, కొన్నాళ్ళ తర్వాత మాట్లాడతానన్నా. ఓకే, ఈ ఈ ఈ మేడం గురించి మీరు మాట్లాడాలండి అని అంటే కొన్నాళ్ళ తర్వాత మాట్లాడా. ఎందుకంటే నాకున్న ఈ 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో ఇలాంటి వాళ్ళని చాలామందిని చూసాం, మేము గొప్ప వాళ్ళని చూసాం. ఆ రోజు జనాలకి ఎంత ధైర్యం వచ్చిందో ఈ రోజు బాధ వచ్చింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత అంటే అక్కడో ఇక్కడో ఎక్కడో, ఇప్పుడు ఇందాక ఝాన్సీ గారు కూడా చెప్పారు, రోజు ఎక్కడో చోట వింటూనే ఉన్నాము, కాలేజీలు కాదు స్కూల్స్లో కూడా జరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇలాంటివి చూసినప్పుడు మరి పేరెంట్స్ ఏ రకమైనటువంటి ఆలోచనతో ఉండాలి, వాళ్ళు మెయిన్గా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటారు? నేను అదే ప్రశ్న అడుగుతున్నాను. పేరెంట్స్ని వేసి వేసి నా గొంతుకు అరిగిపోయిందమ్మా. ఇవాళ పేరెంట్స్ ఎలాంటి భయంలో పేరెంట్స్ని పెట్టేశారు అని అంటే, పేరెంట్స్ ఎలా తయారయ్యారంటే చదువు తప్ప ఇంకా వేరే మార్గం లేదు. వాళ్ళు అడగచ్చు చదువు ఉంటేనే మార్గం ఉంటుందా అని. నాకు మళ్ళీ వేరే మాటలు వస్తే చాలా పాలిష్గా మాట్లాడతా. ఈరోజు కొంతమంది ప్రజాప్రతినిధులు తీసుకోండి, మినిస్టర్ని తీసుకోండి, సోకాళ్ళు పర్సన్స్ని తీసుకోండి, వాళ్ళు ఏం చదువుకున్నారు చెప్పండి. అలాగే కొన్ని రంగాలు ఉన్నాయి, కళల్లో ఉన్నారు, వాళ్ళు ఎంత చదువులు చదువుకుంటే అంత గొప్ప వాళ్ళు అయ్యారు. సంగీతం లేదా,